మిక్టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. మంచు వారింట మరోసారి రచ్చ మొదలైందని చెప్పొచ్చు. రేస్ మనం చూస్తున్నాము. జల్మెట్లోని ఎవరైతే మోహన్ బాబు ఇంటి వద్ద మంచు మనోజ్ ప్రస్తుతం అక్కడ బైఠాయించి ఆందోళనకు గురవుతున్నారు. గేట్ బయట కింద కూర్చున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. గేట్ బయటే మంచు మనోజ్ ప్రస్తుతం అక్కడ కింద కూర్చొని ఉన్నారు. మరి జల్మెట్లో ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్నారా లేదా అనేదే ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి చర్చ. అయితే మరోసారి మంచి విభేదాలు బగ్గుమన్నాయని చెప్పొచ్చు. మంచి ఫ్యామిలీలోని సభ్యులు పోలీస్ స్టేషన్ కూడా ఎక్కడం జరిగింది. మొన్న ఆ వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మా రిపోర్టర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? తో మోహన్ బాబు ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనోజ్ ని ఇంట్లోకి అలో చేయకపోవడంతో ఆయన గేట్ ముందే కూర్చొని నిరసన తెలుపుతున్నాడు. పోలీసులు ఎందుకు అలో చేయరంటే చెప్పి ఆయన పోలీసుతో మాట్లాడినప్పుడు హైకోర్టు ఆర్డర్ ఉంది, ఖచ్చితంగా ఎవరు కూడా ఈ ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా ఆయన అడ్డుకున్నట్టు తెలుస్తుంది. మోహన్ బాబు ఈ నివాసానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఒక పికెట్ ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులను ఎవరిని కూడా మీడియాని కూడా అక్కడ అలో చేయట్లేదు. పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసి ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు కానీ థర్డ్ పార్టీకి చెందిన వ్యక్తులు కానీ ఎవరు కూడా మంచు టౌన్షిప్లోకి రావద్దు, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంటి దగ్గర మాత్రం ఆయన లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చొని బైఠాయించి తనని ఇంట్లోకి అనుమతించాలి, నా ఇంట్లోకి నన్ను ఎందుకు అనుమతించారు అంటూ కూడా పోలీసులతో వాగ్విదానికి దిగాడు మనోజ్. ప్రస్తుతం ఆ గేటు బయటే కూర్చొని ఆయన నిరసన తెలుపుతున్నాడు. ఎందుకంటే తాను గొడవలు జరగొద్దనే నార్సింగ్లో ఉంటున్నాను, కానీ ఇక్కడ జల్పల్లిలో ఉన్నటువంటి నివాసంలో ఖరీదైన కార్లు, కొన్ని వస్తువులు, మరికొన్ని విలువైన వస్తువులను కూడా ధ్వంసం చేశారు, ఇక్కడ కూడా దొంగతనం చేశాడు విష్ణు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. లోపలికి వెళ్ళి నేను చూడాలి అని చెప్పేసి ఆయన పోలీసులను అడిగినప్పటికీ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళే ప్రసక్తి లేదు అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఇంట్లో మోహన్ బాబు ఉన్నాడా లేదా అనేది క్లారిటీ లేదు. మోహన్ బాబు గేటు పెట్టడం వల్ల మనోజ్ బయట కూర్చుండా లేదంటే పోలీసులు అనుమతించకపోవడం వల్ల బయట కూర్చుండా అనేది కూడా స్పష్టత లేదు. కానీ గేటు బయటే కూర్చొని ఆయన నిరసన తెలుపుతున్నాడు. లోపలికి అనుమతించట్లేదు కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే నిరసన తెలుపుతానని చెప్పేసి ఆయన కూర్చోవడం జరిగింది. దాదాపు భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఎలాంటి గొడవలు జరగకుండా హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించద్దు అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గతంలోనే మంచు ఫ్యామిలీకి రాచకొండ కమిషనర్ బైండ్ ఓవర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా అంటే విష్ణు, మోహన్ బాబు, మనోజ్ ముగ్గురు కూడా ఎవరు కూడా ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి గతంలో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులపై మోహన్ బాబు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అనేక కేసులు కూడా జరిగాయి. ఇటు పాడిశేరి పోలీస్ స్టేషన్లోనే మోహన్ బాబు పైన, మనోజ్ పైన కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసులు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనోజ్ ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు సంబంధించిన కార్లని, కొన్ని ఇంట్లో ఉన్నట్టు విలువైన వస్తువులని విష్ణు తాను లేని సందర్భంలో ఇంట్లో చొరబడి దొంగతనంగా తన అనుచరులతో తీసుకెళ్లాడని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన పోలీసులు అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు, కేసు కూడా నమోదు కానట్టు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా, ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాని కూడా అనుమతించట్లేదు. ఖచ్చితంగా 2 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ చెక్ చేసి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతే ఇక్కడ నుంచి లోపలికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం అయితే గేటు వద్దనే మనోజ్ కూర్చొని నిరసన తెలుపుతున్నాడు. జల్పల్లిలోని ఇంటి దగ్గర కొట్లాట మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. మంచు మనోజ్ అక్కడ మోహన్ బాబు ఇంటి దగ్గర ప్రజెంట్ గేట్ దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా పోలీసులందరూ కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్. జల్పల్లిలోని ఇంటిలో సైతం మొన్న చూసాం మనము. 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని ఆ ఫిర్యాదులో స్పష్టం కూడా చేశారు. తన ఇంటిలోని విలువైన వస్తువులతో పాటు కార్లను కూడా ఎత్తుకుని వెళ్లారని మంచు మనోజ్ స్పష్టం చేశారు. అయితే తన ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు కార్యాలయంలో లభ్యమైనాయని పేర్కొన్నారు. తన ఇంట్లో ఉన్నటువంటి గోడలు దూకి వచ్చి కార్లని ఎత్తుకొని వెళ్లారని చూసాం. ఆ ఘటన మరవక ముందే ప్రజెంట్ మంచు మనోజ్ అక్కడ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చూస్తున్నాము మంచు మనోజ్ అక్కడ గేటు దగ్గర కింద కూర్చుని బయట ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఏం జరుగుతుంది? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ?
అంటే ఒక 20 రోజుల క్రితము తన కూతురు బర్త్డే సందర్భంగా రాజస్థాన్ కు మనోజ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సమయంలో తన ఇంట్లో నార్సింగ్లోని నివాసంతో పాటు జల్పల్లి నివాసంలో ఉన్నటువంటి కార్లు, కొన్ని విలువైన వస్తువులన్నీ కూడా మంచు విష్ణు తన అనుచరులతో వచ్చి గోడలు దూకి గేట్ తాళాలు బద్దలు కొట్టి ఇక్కడ నుండి తీసుకెళ్లాడని చెప్పేసి ఆయన నార్సింగ్లో ఒక ఫిర్యాదు చేశాడు. పాడిషేరి పోలీస్ స్టేషన్లో మరొక ఫిర్యాదు చేశారు. 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను, పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనోజ్ చెప్పాడు. కొద్దిసేపటి క్రితమే జల్పల్లిలోని నివాసంకి మనోజ్ చేరుకోవడం జరిగింది. మనోజ్ వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మోహన్ బాబు నివాసంకి 2 కిలోమీటర్ల దూరంలోనే ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు, బయట వ్యక్తులను ఎవరిని కూడా. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఇటువైపు రావద్దు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ మనోజ్ని ఇంట్లోకి మోహన్ బాబు రానివ్వలేదా, పోలీసులు రానివ్వలేదు అనేది స్పష్టత లేదు. గేటు ముందే కూర్చొని ఆయన నిరసన తెలుపుతున్నాడు. ఖచ్చితంగా నన్ను అనుమతించాలి, నేను ఇంట్లోకి వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా అక్కడే బైఠాయించి కూర్చోవడం జరిగింది. ఎవరు కూడా బయట వ్యక్తులు ఇటువైపు రావద్దు అని చెప్పి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో మనం చూసాము, కుటుంబం సభ్యులకు సంబంధించి ఇరువురు కూడా కంప్లైంట్లు చేసుకోవడం జరిగింది. కేసులు నమోదయ్యాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మోహన్ బాబుకు సంబంధించి పాడిషరీఫ్లో ఒక కేసు నమోదు కావడం జరిగింది. మనోజ్ పైన కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇలాంటి గొడవలు జరగొద్దు అని చెప్పేసి ఇప్పటికే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. జల్పల్లి నివాసం వద్ద ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అని చెప్పేసి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనోజ్ రావడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి ముందస్తుగానే భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. దాదాపు 100 మంది పోలీసులు ఇక్కడ మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో మోహరించారు. బయట వ్యక్తులు ఎవరు కూడా ఇటువైపు రావద్దు అని చెప్పేసి చెప్తున్నారు. మోహన్ బాబు ప్రెసిడెంట్ ఇంట్లో ఉన్నారు, ఆయన ఏం చెప్తున్నారు అక్కడ పోలీసులు? అంటే మోహన్ బాబు ఇంట్లో ఉన్నాడని చెప్తున్నారు. కానీ మోహన్ బాబు ఉన్నాడా లేదా అనేది క్లారిటీగా తెలియదు. ఆ మోహన్ బాబే లోపల గేట్ పెట్టేసి మనోజ్ని అనుమతించకుండా ఉన్నాడని చెప్తున్నారు. కాబట్టి మోహన్ బాబు ఒకవేళ లోపల ఉంటే మనోజ్ వెళ్ళిన సందర్భంలో మళ్ళీ గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు భాగంగా మొత్తం భారీగా మోహరించడం జరిగింది. ఎవరు కూడా ఎలాంటి ఘర్షణలు కానీ ఇటువైపు వచ్చే ప్రయత్నం కానీ ఎవరు చేయొద్దు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ మనోజ్ జల్పల్లి నివాసంలో విష్ణు గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. జనరేటర్లో చక్కెర పోసాడు, పని చేయకుండా మాపై కుట్రలు పంతున్నాడు, ఇంట్లోకి అక్రమంగా చొరబట్టే ప్రయత్నం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఫిర్యాదులు చేశారు. గతంలో జరిగిన ఇన్సిడెంట్లన్నిటిని కూడా పోలీసులు దృష్టిలో పెట్టుకొని ఆ మోహన్ బాబు ఇంటి వైపు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఇటువైపు రోడ్డే పూర్తిగా క్లోజ్ చేశారు. పనులున్నవారు, రైతులు ఎవరైనా ఉంటే వారిని తప్ప బయట వ్యక్తులను ఎవరిని కూడా ఈ రోడ్డు వైపు నుంచి అనుమతించట్లేదు. ఇప్పుడు గేటు ముందే మనోజ్ బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నాడు, తనని లోపలికి అనుమతించాలని చెప్పేసి కూడా కోరుతున్నాడు. కాబట్టి మనోజ్ వెంబడి 2 బౌన్సర్లు ఉన్నారు, మిగతా ఎవరు లేరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనోజ్ 8:30కే నివాసానికి చేరుకోవడం జరిగింది. ఆ ఇంటిలోకి ప్రవేశించి అసలు ఏం జరిగింది, లోపల ఏం జరిగింది, ఏమేమి తీసుకెళ్లారు, వాటన్నిటి చెక్ చేసుకోవడానికి నేను ఇంటికి వచ్చానని చెప్పేసి కూడా మనోజ్ చెప్తున్నాడు. కానీ మనోజ్ని మోహన్ బాబు అనుమతించలేదా, పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. అక్కడే కూర్చున్నాడు. లోపల ఏం జరుగుతుంది అనేది అక్కడికి ఎవరిని అనుమతించట్లేదు కాబట్టి తెలియట్లేదు. పోలీసులు అయితే భారీగా మోహరించారు. దాదాపు 100 మంది పోలీసులు కొద్దిసేపటి క్రితమే వెళ్ళడం జరిగింది లోపలికి. అక్కడ పికెట్ కూడా ఏర్పాటు చేసి 10 అడుగులకు ఒక 2-3 కానిస్టేబుల్ని పెట్టి బయట వ్యక్తులను ఎవరిని కూడా మంచు టౌన్షిప్లోకి రానివ్వడం లేదు. 2 కిలోమీటర్ల దూరంలో నేనున్న ఎంట్రెన్స్ ఇది మంచు టౌన్షిప్కి వెళ్ళేది. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా స్ట్రిక్ట్ గా చెప్తున్నారు. కాబట్టి లోపల మళ్ళీ ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తల చర్యగా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి మరి మనోజ్ని అనుమతిస్తారా లేదా అక్కడ నుంచి తిరిగి ఇంటికి నార్సింగ్కి వెళ్ళిపోమంటారా అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ ఘర్షణ జరిగితే పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. అక్కడ పోలీసులు, బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్లు, విష్ణు బౌన్సర్లు వీరందరూ మోహరించడం జరిగింది. ఆస్తులకు సంబంధించిన విషయంలో గొడవలు ఉంటే కోర్టులో చూసుకోవాలి, కానీ ఇక్కడ ఎలాంటి గొడవలు చేయొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనోజ్ కూడా అక్కడ మోహన్ బాబు ఇంటి ముందే కూర్చొని బైఠాయించాడు. తర్వాత మనోజ్ని ఇంటికి పంపించేస్తారా లేదంటే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం అయితే ఆయన ఇంటి ముందు కూర్చొని నిరసన తెలుపుతున్నారు.
రైట్, అది చూస్తున్నాం కదా. ఇంట్లోకి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక 100 మంది పోలీసులు ఉన్న పలంగా ఒక్కసారిగా మోహన్ బాబు ఇంటి దగ్గరికి వచ్చేసారు. అడుగడుగునా కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. అంటే 1 కిలోమీటర్ లోపల 1 కిలోమీటర్ మేర చెక్ పోస్ట్ ను పెట్టేసి గేట్ బయటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ మనం చూస్తున్నాము కింద కూర్చొని అక్కడ ఆయన కూర్చొని ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా కనీసం ఎటువంటి స్పందన కూడా లేదు. మంచు వారు ఇంట ప్రతిసారి ఇలా సద్దుమణుగుతుంది గొడవ అని అనుకునే ప్రతిసారి కూడా మరీ ఎక్కువగా అవటం మనం చూస్తున్నాం. మరింత ముదురుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా మొన్న ఒక 2 రోజుల క్రితం కూడా ఫిర్యాదు చేశాడు పోలీసులకు. ఫిర్యాదులో కూడా జల్పల్లిలోని ఇంట్లో సైతం 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించాలని, తన ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు కార్లను కూడా ఎత్తుకొని వెళ్లారని మంచు మనోజు స్పష్టం చేశారు. అయితే తన ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు కార్యాలయంలో లభ్యమైనాయని పేర్కోవడం జరిగింది. తన ఇంట్లోకి గోడలు దూకి వచ్చి మరి కార్లను ఎత్తుకొని వెళ్లారని చెప్పారు. ఈ ఫిర్యాదు తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు ముఖ్యమైనటువంటి వస్తువులన్నింటినీ పగలగొట్టడం, విధ్వంసం చేయడం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాము ఇవంతా కూడా చూసి అని చెప్పారు. తన ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పినప్పటికీ కూడా మోహన్ బాబు ఎలాంటి స్పందనే ఇవ్వలేదు. తన తండ్రి అందుబాటులోకి రాలేదు అని చెప్పారు. ఈ కేసులో తనకు న్యాయం చేయమని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశానని మంచు మనోజ్ తెలిపారు. కానీ వాళ్ళ తండ్రితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మంచు మనోజ్కి ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు, ఏ రకంగానూ అందుబాటులోకి రావట్లేదు అని నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ జలపల్లిలో ఉన్నటువంటి నివాసం దగ్గరికి ఆయన వెళ్ళటం, తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. పోలీసులు లోపలికి అనుమతించట్లేదు. మోహన్ బాబు బయటికి రావటం లేదు. దానివల్ల మంచు మనోజ్ ప్రస్తుతం గేట్ దగ్గరే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి జల్పల్లిలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మోహన్ బాబు బయటికి వస్తారా, మంచు మనోజ్కి స్పందిస్తారా, ఆయనకి అందుబాటులోకి వస్తారా, ఆయనకు సమాధానం చెప్తారా, అసలు వీరిద్దరి మధ్య గొడవ తగాదాలు ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయా లేదో చూడాలి.